అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 15th ఏప్రిల్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, మన మార్కెట్స్ మీద నిన్నటి ట్రేడింగ్ సెషన్ ఇంపాక్ట్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న మన మార్కెట్స్ సెలవు తీసుకున్న సంగతి తెలుసు. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. దీనికి 0.8%, హాంకాంగ్ 1% మేర, షాంఘై కూడా దాదాపు 0.5% మేర లాభాలతో అయితే కొనసాగుతోంది. అమెరికన్ మార్కెట్స్లో నేను చూస్తే అమెరికన్ మార్కెట్స్లో 0.5% వరకు డౌ జోన్స్ అండ్ S&P 500 1.2, నాస్డాక్ కూడా దాదాపు 2% మేర లాభాలతో ఉంది. అటు ఏషియన్ మార్కెట్స్ నుంచి ట్రెండ్, అమెరికన్ మార్కెట్స్ నుంచి ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే మన మార్కెట్స్ కూడా ఇవాళ మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక స్ట్రాంగ్ బయింగ్ మొమెంటం మళ్ళీ మనకు కనిపిస్తుంది. బికాజ్ ఎందుకు అంటే అటు ఇరాన్, ఇజ్రాయిల్ అండ్ యుఎస్ మధ్య చర్చలు జరుగుతున్నాయి, పాజిటివ్ చర్చలు. సెకండ్ రౌండ్ ఆఫ్ చర్చలు యుఎస్ అండ్ ఇరాన్ మధ్య పాకిస్తాన్లో జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఒక సంకేతం అయితే వైట్ హౌస్ నుంచి వస్తుంది. సో ఇది మేబీ కొద్దిగా అటు యాజ్ ఆఫ్ నో హర్మూజ్ జలసంధిని క్లోజ్ చేసినప్పటికీ కూడా ఎంతో కొంత ఫలప్రదం అవుతాయన్న ఒక అంచనాల నేపథ్యంలో మార్కెట్స్ దీన్ని పాజిటివ్గా అయితే తీసుకున్నాయి. గోల్డ్ $4,870 దగ్గర ఒక స్ట్రాంగ్ మళ్ళీ బయింగ్ మొమెంటం గోల్డ్లో. బికాజ్ సాఫ్టర్ డాలర్, కొద్దిగా డాలర్ బలహీన పడుతూ ఉండడం మళ్ళీ గోల్డ్లో మొమెంటం బిల్డ్ చేస్తోంది. సిల్వర్ $80 మార్కెట్ని క్రాస్ చేసింది. 1.4% దాకా సిల్వర్లో జంప్. వెన్ కంపేర్డ్ విత్ గోల్డ్, సిల్వర్లో బయింగ్ మొమెంటం కొద్దిగా స్ట్రాంగ్గానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ క్రిప్టో కరెన్సీస్లో బిట్ కాయిన్ కూడా స్ట్రాంగ్గా ఉంది. దాదాపు $75,000 దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. ఇది కూడా దాదాపు 2-3 వారాల గరిష్ట స్థాయి దగ్గర క్రిప్టో కరెన్సీస్లో కూడా బయింగ్ అయితే ఉంది. సో ఇవన్నీ యాజ్ ఆఫ్ నో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా చూస్తే ఐఏ గ్లోబల్ ఆయిల్ డిమాండ్ టు డిక్లైన్ ఇన్ 2026 ఫస్ట్ సిన్స్ కోవిడ్ తర్వాత గ్లోబల్ ఆయిల్ డిమాండ్ తగ్గుతోంది. 2026లో తగ్గవచ్చు అని చెప్పి ఐఏ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఒక అంచనా అయితే కడుతోంది. బికాజ్ ఇప్పుడున్న ఇష్యూస్ అన్ని మనకు తెలిసిందే. మళ్ళీ గిఫ్ట్ నిఫ్టీ ఒక 300 పాయింట్లు ప్లస్ చూపిస్తోంది. ఒక పాజిటివ్ టెరిటరీ అండ్ పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధమవుతున్నాయి. దాని గురించి అసలు ఎలా ప్యాటర్న్ అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం. స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఐసిఐసిఐ ప్రూ, ఎందుకంటే రిజల్ట్స్ సీజన్ కిక్ ఇన్ అయింది. స్టాక్స్ అన్ని కూడా, కంపెనీస్ అన్ని కూడా మెల్లగా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తున్నాయి. ఐసిఐసిఐ ప్రూ మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. హెల్తీ ప్రాఫిట్ మార్చ్ క్వార్టర్లో, సపోర్టెడ్ బై హయ్యర్ రెవెన్యూ అండ్ ఇంప్రూవ్డ్ ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్. సో దీంతో ఇవాళ ఒక మొమెంటం పాజిటివ్గా ఐసిఐసిఐ ప్రూ ఎంసీకి ఉండవచ్చు. ₹12 మధ్యంతర డివిడెండ్ని కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. ఆనంద్ రాఠీ షార్ప్ సర్జ్ ఇన్ ప్రాఫిటబిలిటీ ఫర్ ద మార్చ్ క్వార్టర్ విత్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ ఏకంగా 126% మేర వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ దాదాపు ₹41.5 కోట్ల నికర లాభాలని కంపెనీ అనౌన్స్ అయితే చేసింది. బై స్ట్రాంగ్ ట్రాక్షన్ అండ్ నాన్ బ్రోకింగ్ బిజినెస్ అండ్ హయ్యర్ మార్జిన్ ఎక్స్పాన్షన్, ఈ రెండు దీనికి ప్రధానమైన కారణం. ఐసిఐసిఐ ప్రూ లైఫ్ ప్రాఫిటబిలిటీలో కూడా మంచి జంప్ చూసింది. దాదాపు 58% మేర వృద్ధిని నమోదు చేసింది. ఎల్ఐసి నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, 1/1 బోనస్ షేర్ అయితే ఇవ్వబోతోంది. ఒక షేర్ కలిగిన వాళ్ళకి మరొక షేర్ బోనస్ అయితే ఇస్తుంది. రికార్డ్ డేట్ త్వరలో అనౌన్స్ చేస్తారు. ఆ రికార్డ్ డేట్ లోపు ఎవరికైతే డీమ్యాట్ అకౌంట్లో షేర్లు ఉంటాయో వాళ్ళకి బోనస్ షేర్ వస్తుంది. గెయిల్, స్టేట్ ఓన్డ్ గ్యాస్ యూటిలిటీ గెయిల్ on Tuesday said it will invest 3,800 crores in UP. దాదాపు 700 మెగావాట్ల సోలార్ పవర్ కెపాసిటీని పెంచడానికి ₹3,800 కోట్ల వరకు పెట్టుబడి పెట్టబోతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక చిన్నపాటి షాక్ లాంటిది. వాలంటరీ ట్రాన్సిషన్ యూనివర్సల్ బ్యాంక్గా వాళ్ళు మార్చాలి అని అనుకున్న దాన్ని ప్రస్తుతం రిటర్న్ అయితే చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మళ్ళీ సెంట్రల్ బ్యాంక్ హ్యాస్ ఆల్సో అడ్వైజ్డ్ ఉజ్జీవన్ టు కన్సిడర్ అప్లయింగ్ అగైన్ ఆఫ్టర్ డెమాన్స్ట్రేటింగ్ డైవర్సిఫైడ్ అసెట్ పూల్ని మరింతగా డైవర్సిఫై చేసి, పోర్ట్ఫోలియోని మరింతగా డైవర్సిఫై చేసిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది. వేదాంతలో ఒక బాయిలర్ యూనిట్ లో పేలుడు సంభవించిన కారణంగా దాదాపు 11 మంది దాకా మరణించారు, 15 మంది దాకా ఇంజూర్ అయ్యారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఇష్యూ ఇది నెగిటివ్. అలాగే HAL, US డిఫెన్స్ మేజర్ GE Aerospace and HAL have made significant progress in sealing a collaboration to co-produce F414 jet engines to power India's future combat jets. సో ఇండియాకు అవసరమైన F414 జెట్ ఇంజన్స్ తయారు చేసేందుకు అటు ప్రముఖ US కంపెనీ GE అలాగే HAL రెండు కూడా సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ చేశారని కూడా అప్డేట్ ఇక్కడ చూస్తాం. మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తేనేమో స్వరాజ్ ఇంజన్స్ రెవెన్యూ 20% మేర పెరిగింది, ప్రాఫిట్స్ 20% మేర జంప్. జస్ట్ డయల్ ప్రాఫిట్స్ దాదాపు 37% మేర క్షీణించాయి. పతంజలి ఫుడ్స్ మరొకసారి మధ్యంతర డివిడెంట్ ఇచ్చే అంశం మీద నిర్ణయం తీసుకునేందుకు ఏప్రిల్ 21వ తారీఖున భేటీ కాబోతుంది. వాళ్ళ బోర్డు రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఆస్టెక్ లైఫ్ సైన్సెస్, నాదిర్ గోద్రేజ్
అనౌన్సెస్ దట్ నాదిర్ గోదర్ విల్ స్టెప్ డౌన్ యాజ్ చైర్పర్సన్ అండ్ డైరెక్టర్గా అని చెప్పి ఆస్టెక్ లైఫ్ సైన్సెస్ వెల్లడించింది. హెచ్జీ ఇన్ఫ్రాకి మీర్జాపూర్ థర్మల్ ఎనర్జీ నుంచి 520 కోట్ల రూపాయల మేర వర్క్ ఆర్డర్స్ వచ్చాయి. టాటా కమ్యూనికేషన్ ఏప్రిల్ 22వ తారీఖున రిజల్ట్స్ అనౌన్స్ చేయడంతో పాటు డివిడెండ్స్ అనౌన్స్ కూడా చేయవచ్చు. ఇవి స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తాను. ఎకనామిక్ టైమ్స్ ఫర్ ఎఫ్డిఐ ఈ కామర్స్ ఎక్స్పోర్ట్స్ మస్ట్ బి సపరేట్ కార్ట్. ఆత్మనిర్భర్ 2.0 ఇండియా బిల్డింగ్ ఇన్నర్ స్ట్రెంత్ టు గెట్ ఓవర్ సప్లై చైన్ పెయిన్. సో ఇప్పుడు ఈసారి మనం గట్టి ఎఫెక్ట్ పడిన తర్వాత వివిధ రంగాల మీద ఎప్పుడైతే మనం ఇతర దేశాల మీద ఇంపోర్ట్స్ మీద పూర్తి స్థాయిలో పవర్కి సంబంధించి ఆధారపడుతున్నామో, ఎనర్జీకి సంబంధించి వాటిని కట్ డౌన్ చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. టు స్కేల్ అప్ గ్రీన్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ థర్మల్ కెపాసిటీని మరింతగా పెంచుకోవాలని చెప్పి భావిస్తుందన్నట్టుగా కూడా ఒక అప్డేట్. కాకపోతే ఇది చాలా టైం పడుతుంది, ఇప్పటికిప్పుడు కాదు. వీటితో పాటు కెమికల్స్, ఫర్టిలైజర్స్, రేర్ ఎర్త్ మెషినరీ విషయంలో కూడా సెల్ఫ్ డిపెండెన్స్ తెచ్చుకోవాలి, సెల్ఫ్ రిలయన్స్ తెచ్చుకోవాలని చెప్పి ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి చెప్తోంది. కానీ మేక్ ఇన్ ఇండియా కానీ ఆత్మనిర్భర్ అని కానీ ఇవి సుదీర్ఘకాలం సమయం పడతాయి. కనీసం ఒక దశాబ్ద కాలం పాటు మనం వీటి మీద వర్కౌట్ చేస్తే తప్ప అట్లీస్ట్ ఒక ఇంచు కూడా ముందుకు పడవు సాధారణంగా. బట్ అంత చిత్తశుద్ధి ప్రభుత్వం ఉండాలి. ఇలా ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆత్మనిర్భర్ అనేది ఫోకస్ ఎంతవరకు ఉంటుందనేది చూడాలి. ట్రంప్ పిఎం మోడీ డిస్కస్ హర్మూజ్ ప్యాసేజ్ అండ్ సేఫ్టీ. సో రెండవసారి ఈ ఇరు దేశాల అధ్యక్షులు మాట్లాడుకున్నారు, ప్రధాని అలాగే డొనాల్డ్ ట్రంప్ గారు. సో బైలెటరల్ టైస్ మీద, అలాగే మన రెండు దేశాల మధ్య టారిఫ్స్ విషయంలో, అలాగే రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలకు సంబంధించి అండ్ ఇక్కడ పడుతున్న ఎఫెక్ట్ వీటన్నిటినీ కూడా. ఎసెన్షియల్ డ్రగ్స్ మనకు 5% మేర పెరిగే అవకాశం ఉంది. గోల్డ్ లోన్ డెలిక్వసీ రేట్స్ పెరిగాయి. ఇది ఇంట్రెస్టింగ్ అప్డేట్ అండ్ కొద్దిగా నెగిటివ్ సిగ్నల్ కూడా. ఇది ఒక రెడ్ సిగ్నల్. పేమెంట్ డిలేస్ జరుగుతున్నాయి అండ్ ఎగ్జిస్టింగ్ బారోయర్సే మల్టిపుల్ లోన్స్ తీసుకుంటున్నారు ధరలు పెరిగిన కారణంగా. ఇది రిస్క్ పెరగబోతోంది, రిస్క్ పెరుగుతుంది అన్నది కూడా ఒక సంకేతంగా దీన్ని ఇక్కడ మనం చూడాలి. కాబట్టి జస్ట్ వన్ ఆఫ్ ది డేటా పాయింట్ ఇది. డేటా పాయింట్స్ ఇలాగే కంటిన్యూగా వస్తే మనం అప్పుడు కొద్దిగా వరీయింగ్ ఫ్యాక్టర్. దలాల్ స్ట్రీట్ గెట్స్ ఎ బిట్ ఆఫ్ మొమెంటమ్, డోంట్ టేక్ ఇట్ ఫర్ లాంగ్ బౌన్స్. ఇక్కడ మొన్న వచ్చిన బౌన్స్ వచ్చినా కూడా దాన్ని పూర్తి స్థాయిలో మనం ఇక మార్కెట్స్లో మళ్ళీ అంత పాజిటివ్ హోప్ ఉంది అని అనుకోవడానికి లేదు. ఒక చిన్న బౌన్స్గానే దీన్ని మనం చూడాలి. టెక్నికల్ బౌన్స్గానే, షార్ట్ కవరింగ్ కానీ చూడాలి. కానీ ఫండమెంటల్స్లో పూర్తి స్థాయిలో మార్పు వచ్చిందని అయితే అనుకోవడానికి లేదు. సో అందువల్ల ఇవాళ మార్కెట్స్లో బౌన్స్ వచ్చినా, ఇక్కడి నుంచి ఒక 1 or 2 days బౌన్స్ వచ్చినా పూర్తి లాంగ్స్ వెళ్ళడానికి, మళ్ళీ అగ్రెసివ్ బయింగ్ చేయడానికి మాత్రం అంత కండ్యూసివ్ అట్మాస్ఫియర్ అయితే లేదు అనేది నేను అయితే భావిస్తున్నాను పర్సనల్గా. బట్ మీ ట్రేడ్ నిర్ణయాలు అయితే తీసుకోండి దానికి తగ్గట్టు. IMF లిఫ్ట్స్ FY27 ఇండియా గ్రోత్ ఫోర్కాస్ట్ 6.5%. ఎలా అయినా సరే ప్రపంచంలో ఇంత గణనీయమైన, ఇంత బలమైన వృద్ధి రేటు సాధిస్తున్న దేశం మనదే వితౌట్ ఎనీ డౌట్. సో ఇండియా 6.5, ఇప్పుడు 2026 27కి 6.5% ప్రొజెక్షన్. చైనా 4.4 నుంచి 4కి, US 2.2 నుంచి 2.1కి, మొత్తం వరల్డ్ 3.1 అండ్ 3.2 మేర మాత్రమే. అంటే మనం రెట్టింపు స్థాయి వృద్ధిలో సాధిస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా కూడా. అసెట్స్ మానిటైజేషన్ ఫోకస్ టు బ్రిడ్జ్ పొటెన్షియల్ సెల్ ఆఫ్ గ్యాప్, కన్సర్న్స్ ఓవర్ వార్ ఇండ్యూస్డ్ స్టాక్ మార్కెట్ వోలటాలిటీ, IDBI బ్యాంక్ సేల్ డిలే. సో IDBI బ్యాంక్ మీద ఎఫెక్ట్ అయితే పడింది. వాళ్ళు అనుకున్న స్థాయిలో డిస్ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయారు బికాస్ ఆఫ్ కాస్ట్ అనుకోవచ్చు, ఆ వివిధ కారణాల కారణంగా. అసెట్ మానిటైజేషన్ మరింతగా పెంచుకోవాలి, ఇప్పుడున్న లోటును పూడ్చుకోవాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తుంది. గ్లోబల్ ఫండ్స్ అదానీ, GMR అండ్ అదర్స్ ఇన్ రేస్ ఫర్ NIF స్మార్ట్ మీటర్ బిజినెస్. ప్రభుత్వానికి చెందిన ఈ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటెల్లీ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ను కొనుగోలు చేయడానికి వివిధ కంపెనీస్ పోటీ పడుతున్నాయి. ప్రముఖ కంపెనీస్ అయిన KKR, మ్యాక్వెరీ, యాక్టిస్తో పాటు దేశీయ కంపెనీస్ అయిన GMR, అదానీ లాంటి కంపెనీస్ కూడా పోటీ పడుతున్నాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం. జైపూర్ జీనస్ పవర్ అండ్ ఇన్ఫ్రా ఈజ్ ఓన్డ్ బై సింగపూర్స్ GIC విచ్ అక్వైర్డ్ 74% స్టేక్ ఇన్ 2023. సో ఇది స్మార్ట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక పెద్ద బిజినెస్గా మారబోతోంది. సో అందువల్ల దీన్ని మరింతగా పెనట్రేషన్ చేయడంతో పాటు పెనట్రేషన్ పెరిగే కొద్దీ ఈ బిజినెస్ కూడా మరింతగా పెరుగుతుంది. సో అందువల్ల దీని మీద పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా పోటీ పడుతున్నాయి. సెంటర్ ఆఫర్స్ టు బెయిల్అవుట్ ఎయిర్లైన్స్ విత్ 4,000 crores లోన్. ఇప్పుడు ఒక ఊరటనిచ్చే అంశం ఏంటంటే క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి అండ్ ఇప్పుడు టర్బులెన్స్ కనిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో ఒక 4,000 కోట్ల రూపాయల వరకు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక లోన్ని ఇచ్చేందుకు, బెయిల్అవుట్ చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది ఎయిర్లైన్ కంపెనీస్కి. పరోక్షంగా ఇది ఎవరికైనా మేజర్ బెనిఫిట్ ఉందంటే స్పైస్ జెట్కి మాత్రమే బెనిఫిట్ అవుతుంది. లిస్టెడ్ స్పేస్లో మనకి ఇండిగో అండ్ స్పైస్ జెట్ బెనిఫిట్ అవుతే ఇమీడియట్గా స్పైస్ జెట్ బెనిఫిట్ అవుతుంది. కాబట్టి మేబీ ఈ వార్త ఇవాళ
కొద్దిగా స్పైస్ జెట్కి ఊరటం ఇవ్వవచ్చేమో. స్టార్ హాస్పిటల్, హైదరాబాద్ చెందిన స్టార్ హాస్పిటల్ 60% వాటాని 1800 కోట్ల రూపాయలు పెట్టి కేకేఆర్కి చెందిన బేబీ మెమోరియల్ కేరళ బేస్డ్ హెల్త్ కేర్ కంపెనీ కొనుగోలు చేయబోతుంది. 60% వాటాని 1800 కోట్ల రూపాయలకి. ఓవరాల్గా స్టార్ హాస్పిటల్స్కి 3000 కోట్ల రూపాయల మేర వాల్యుయేషన్ అయితే ఇచ్చారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఈ మధ్యకాలంలో ఫిజిక్స్ వాలా, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, మిండా కార్ప్, న్యూలాండ్ ల్యాబ్స్, గెయిల్ అండ్ అదానీ పవర్, టాటా పవర్, ఆయిల్ ఇండియా, కేఫిన్ టెక్ ఇలాంటి స్టాక్స్ని అయితే కొనుగోలు చేశారు. ఎగ్జిట్ అయిన వాటిల్లో బ్రిలియన్ బ్రెయిన్స్ ఒకటి, హనీవెల్ ఆటోమేషన్, టీసీపీఎల్ ప్యాకింగ్, ఎస్బీఐ కార్డ్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఏంజల్ వన్, ఓఎన్జీసీ లాంటి స్టాక్స్ని ఎగ్జిట్ అయ్యారన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఆటోమేకర్స్ పెయింట్ మోటార్ రెడ్ విత్ రికార్డ్ FY26 సేల్స్. కొద్ది గొప్ప ఊరట నుంచి అంశం ఏదైనా ఉన్నాయంటే కార్ సేల్స్ ఒకటి. IMF కానీ ఇతర ఏజెన్సీస్ అన్నీ కూడా గ్రోత్ రేట్ 6% పైగా ఉంచడం, అండ్ 2-వీలర్ సేల్స్ కానీ 4-వీలర్ సేల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం, కొద్ది గొప్ప ఎక్స్పోర్ట్స్ ఉండడం, ఇవన్నీ కూడా మనకు ఊరటరించే అంశం, ఒక పాజిటివ్ అంశంగా చూడాలి. అండ్ GST వసూళ్లు ఇవన్నీ కూడా మనకు దేశీయంగా కొద్ది గొప్ప పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనం ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఇప్పుడున్న టర్బులెన్స్లో FIS రిలయంట్లెస్ సెల్లింగ్ ఉన్నా కూడా మనం ఎందుకు అంతగా భయపడట్లేదు అంటే నెలకి సిప్స్ ద్వారా 30,000 కోట్ల రూపాయలు మన మార్కెట్స్లోకి వస్తూ ఉండడం కూడా శ్రీరామ్ రక్షగా ఉంటుంది మన మార్కెట్స్కి. అందువల్ల ఇవే ఒక మేజర్ అంశాలుగా ఉన్నాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. 7 సంవత్సరాల జింక్స్కి బ్రేక్ వేసి డివిడెంట్ అనౌన్స్ చేస్తుందా అన్న ఒక అంచనాలు కూడా ₹4 నుంచి ₹17 మధ్య డివిడెంట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది అని చెప్పి వివిధ బ్రోకింగ్ కంపెనీస్ అంచనా కడుతున్నాయి. విప్రోలో బిజినెస్ స్టాండర్డ్ మోడీ ట్రంప్ డిస్కస్ హర్మూజ్ యాజ్ హో ప్రైస్ ఫర్ ఫ్రెష్ US ఇరాన్ టాక్స్, IMF లిఫ్ట్స్. నక్షత్రీయ సేల్స్ ఈసారి అంత గొప్పగా ఉండకపోవచ్చు అన్న ఒక అంచనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పీక్ ధరల దగ్గర జనాలు అంత స్థాయిలో ఇన్వెస్ట్ చేస్తారని కూడా అనుమానం. కాకపోతే వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి సేల్స్ అవసరాలు తగ్గట్టు ఉండవచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించే అవకాశం అయితే ఉంది. బికాస్ ఆఫ్ అనేక సిచ్యుయేషన్స్, వార్ సిచ్యుయేషన్స్ ఉన్నా, డాలర్ వీక్ అవుతున్నా కూడా గోల్డ్ మాత్రం పై స్థాయిల దగ్గర సస్టైన్ అవుతూ ఉంది. ఒక డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ కానీ అప్ సైడ్ బ్రేక్అవుట్ కానీ సినారీ అయితే అటు గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ కనిపించట్లేదు. బట్ చిన్న మొమెంటం అయితే స్ట్రాంగ్గానే ఉంది యాజ్ ఆఫ్ నో చూస్తే. ఫిచ్ అప్గ్రేడ్స్ శ్రీరామ్ ఫైనాన్స్ రేటింగ్ టు BBB-. సో ఇది కొద్ది గొప్ప పాజిటివ్ అంశం. అలాగే క్రూడ్ ఒకవేళ $130 పైన కనుక ఉన్నట్టయితే అలా కన్సిక్యూటివ్గా గ్రోత్ హ్యామర్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ దాదాపు 5.5% దాకా చేరవచ్చు. గ్రోత్ ఒక 80 బేసిస్ పాయింట్స్ మేర ఇంపాక్ట్ ఉండవచ్చు. ప్రొలాంగ్డ్ డిస్రప్షన్స్ ఉంటాయి. ఓవరాల్గా ప్రాఫిటబిలిటీ మీద 20 నుంచి 30% మేర ఇంపాక్ట్ ఉంటుంది. క్రూడ్ ఒకవేళ $130 పైన ఉంటాయని చెప్పి S&P గ్లోబల్ అంచనా కడుతోంది. బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్స్ ఈసారి సాఫ్ట్ డ్రింక్ బాటిలర్స్కి ఒక మంచి ఊరటనిచ్చే అంశం. మార్జిన్ స్ట్రెస్ కొద్దిగా ఉన్నప్పటికీ కూడా మంచి సేల్స్ని ఈసారి ఈ కంపెనీస్ అనౌన్స్ చేయవచ్చు. మంచి బిజినెస్ని ఈసారి, రెవెన్యూని ఈసారి కంపెనీస్ తీసుకోవచ్చినది ఒక అంచనా. మోర్గన్ స్టాన్లీ, మేబీ వరుణ్ బెవరేజ్ లాంటివి ఒకసారి ఒక పాజిటివ్ తీసుకోవచ్చేమో ఈ సీజన్లో. IRCTC పేమెంట్స్ లుక్ టు క్యాప్చర్ టికెటింగ్ అండ్ గవర్నమెంట్ క్లయింట్స్. దీని ద్వారా ₹1 ట్రిలియన్ రూపాయల ప్రాసెసింగ్ వాల్యూని చేరుకోవాలని చెప్పి IRCTC అయితే భావిస్తుంది. బట్ ఎన్ని చేసినా కూడా IRCTC స్టాక్ మాత్రం అక్కడక్కడే ఉంది. ఎంత మొనోపోలీ అనుకున్నా కూడా, ఎంత దీనికి తిరుగులేదు అనుకున్నా కూడా సంహవ్ IRCTCలో గతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు హై హోప్స్తో తీవ్రమైన డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.